ఎక్కువ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ పోయింది కదా వాళ్ళకు, అది. ఓకే, సో నెక్స్ట్ ఖైరతాబాద్ ఎలక్షన్ ఉండొచ్చు, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉండొచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి మీ ముందు. ఎస్, 100% ఛాలెంజెస్ అండ్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఇప్పుడే నేను పైన మీటింగ్ జరుగుతున్నా మీతో మాట్లాడే ముందు. జిహెచ్ఎంసీకి ఎట్లా ప్రిపరేషన్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. రేపటి నుంచి ఇక దాని మీద పడతాం. మీరు రిజల్ట్స్ కాగానే జిహెచ్ఎంసీ మీద పడతాయి మనం. జిహెచ్ఎంసీ నెక్స్ట్ టార్గెట్ పెట్టుకున్నారు ఆల్రెడీ. మళ్ళీ అంటే జిహెచ్ఎంసీలో సార్ పొలిటికల్ పార్టీగా పొలిటికల్ పార్టీగా ఏ ఛాలెంజ్ వచ్చినా, ఎలక్షన్స్ వచ్చినా, ఆర్ ఎనీ ఎడ్యుకేషన్ వచ్చినా, ఇష్యూస్ వచ్చినా, ది పార్టీ మస్ట్ బి ప్రిపేర్డ్, క్యాడర్ మస్ట్ బి ప్రిపేర్డ్, లీడర్స్ మస్ట్ బి ప్రిపేర్డ్. ఆ ప్రిపేర్డ్నెస్ మేము తీసుకొస్తున్నాం అట్లా. ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో చాలా తయారీ అంటే మాది. రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీస్ లో బీజేపీ కింగ్ మేకర్ గా ఉంది, కింగ్ మేకర్ గా అవతరించింది. కొన్ని చోట్ల మీరు సపోర్ట్ ఇస్తే కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ అవుతారు, కొన్ని చోట్ల మీరు సపోర్ట్ ఇస్తే బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ అవుతారు, లేదా మీరే మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సందర్భాల్లో ఇక్కడ మీరు ఏం చేస్తారు? బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తారా, కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తారా, లేదా సైలెంట్ గా ఉంటారా, లేదా మున్సిపల్ చైర్మన్ వాళ్ళకిచ్చి వైస్ చైర్మన్ గా తీసుకుంటారా? 2 days సమయం మాత్రం ఉంది, 16వ తేదీ ఎలక్షన్. ఈ రోజు వరకు పాలసీ మ్యాటర్ గా మీరు తటస్థంగా ఉంటామండి. మా ఓటర్లని, మా మెంబర్స్ మేము కాపాడుకుంటాం. మేము గెలిచే చోట మేము గెలిచే ప్రయత్నం చేస్తాం. ఎక్కడైతే మేము గెలవలేమో అక్కడ తటస్థంగా ఉంటాం. తటస్థంగా అంటే ఎవరు సపోర్ట్ చేయరు, బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ. ఇప్పుడు దట్ ఈస్ వాట్ అవర్ డెసిషన్ ఈజ్ రైట్ నౌ. కానీ అంటే ఇప్పుడు కొన్ని విచిత్రాలు జరిగాయి లాస్ట్ టైం. మీరు అబ్జర్వ్ చేస్తే మణికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ పొత్తు జరిగింది. కాంగ్రెస్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్. మేము నివాసం ఉంటున్న మున్సిపాలిటీ, నాకు కూడా దాంతో ఆ ఇష్యూతో కొంత తెలుసు కాబట్టి. సో అట్లా చిత్ర విచిత్రాలు లోకల్ లెవెల్లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు కాంగ్రెస్ జాతీయ వ్యాప్తంగా శత్రువు, బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ అంత శత్రువేనా? ఇద్దరు సమాన శత్రువులైనా కొంచెం తక్కువ శత్రువు బీఆర్ఎస్? ఇంత ఈక్వి డిస్టెన్స్, ఇద్దరు క్లోజ్ బ్రదర్స్ ఆఫ్ ఎంఐఎం కదా, మాకు ఈక్వి డిస్టెన్స్. అయితే మీరు అన్న పాయింట్ లో లోకల్ లెవెల్లో లాస్ట్ టైం చేసుకున్నారు, మేము కూడా సరే వాళ్ళు చేసుకుంటున్నారు కదా, మేము కూడా ఇంటర్ఫియర్ కాలే, మమ్మల్ని అడగలేదు, చేసుకున్న తర్వాత చెప్పారు, ఏం మాట్లాడలేము కదా అట్లా. సో ఇప్పుడు లోకల్ లెవెల్లో జరిగితే అదే విధంగా రెస్పాండ్ అవుతారా? లోకల్ లెవెల్లో జరిగితే అదే విధంగా ఇప్పటివరకు అది ఓన్లీ స్పెక్యులేషన్ కదా, దిర్ ఇస్ నో డైరెక్షన్. అల్టిమేట్ గా జరగదని మేము అనుకుంటున్నాం. అల్టిమేట్ గా మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరాలి కదా, చైర్మన్ వైస్ చైర్మన్ రావాలి కదా. కేసీఆర్ అప్పుడు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం అన్నట్టు, బీజేపీ అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తామంటే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ తీసుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? మీరు వైస్ చైర్మన్ అయ్యి వాళ్ళు చైర్మన్ చేయడానికి అట్లా ఏమైనా ఇబ్బందికరంగా అవరోధంగా ఉంటుందా పార్టీ పాలసీ? పార్టీ పాలసీ ఇద్దరు ఈక్వి డిస్టెన్స్ సార్. మాకు ఇద్దరు రైవల్స్, పొలిటికల్ రైవల్. మీ ఎవరికి దగ్గర కాదలుచుకోలేదు. మేము తెలంగాణలో ఒంటరి పోరాటంతోనే మేము ఎదగాలనుకుంటున్నాం. కాబట్టి రైట్ నో అవర్ పాలసీ ఈజ్ నాట్ టు గో విత్ ఎనీవన్. మీ ఎవరితో పోము, అది మా డిసిషన్, మా ఒక లైన్. ఓకే, ఎవరితో అయితే పోరు. ఇంకా ఆ 2 days లో అయితే క్లారిటీ వస్తుంది. మీకే సపోర్ట్ ఇస్తామంటే తీసుకుంటారా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ? అది అదే స్పెక్యులేషన్ కదా. ఇంతవరకు అటువంటి ప్రపోజల్స్ ఏం రాలే కదా. మన ఆ లోకల్ నాయకులు వాళ్ళు మాకు చెప్పకుండా చేస్తే అది తెలియదు. ఇప్పటికైతే అటువంటి ప్రపోజల్స్ రాలేదు. ఓకే ఓకే, సో ఇండిపెండెన్స్ చాలా మంది గెలిచారు చాలా చోట్ల. ఆ ఇండిపెండెన్స్ ఉన్న చోట మీరు ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? క్యాంపు రాజకీయాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మెదక్లో, తర్వాత మిగతా చోట్ల కూడా. మీరు కూడా అన్ని చోట్ల సిగ్నిఫికెంట్ నెంబర్ ఉన్న చోట క్యాంప్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారా, చేయబోతున్నారా? క్యాంపు అనేది అది అవసరం పడితే డెఫినెట్ గా అది జరుగుతుంది. మీరు ఇండిపెండెంట్ విషయం వచ్చింది కాబట్టి కొన్ని ప్లేసెస్ లో, చాలా ప్లేసెస్ లో మీరు టికెట్ ఇవన్నీ వాళ్ళు ఇండిపెండెంట్ గా చేశారు, గెలిచారు కూడా. లైక్ నారాయణపేట్, ఆదిలాబాద్, కరీంనగర్, ఇట్లా కొన్ని ప్లేసెస్ లో ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు బీజేపీ వాళ్ళు. కానీ ఏదో కారణం వల్ల మేము సమీకరణం వల్ల ఇంకేదో వల్ల మేము టికెట్ ఇవ్వలేకపోయినాం. వాళ్లే ఇప్పుడు ఇండిపెండెంట్ గెలిచారు.
ఇది ఆల్ పాసిబిలిటీ వాళ్ళు మాత్రం రావచ్చు అని చెప్పి భావిస్తా ఉన్నాం. కానీ స్థానికంగా మా నాయకులు వాళ్ళతో మాట్లాడుతున్నారా ఏం చేస్తున్నారు నాకే తెలియదు. కానీ బట్ మా రిబల్స్ చాలా మంది గెలిచారు, చాలా చోట గెలిచారు. సో మీ రెబల్స్ బైసాలు కూడా అట్నే మా రిబల్సే గెలిచారు అక్కడ ఎక్కువ. మీ రెబల్స్ వెల్కమ్ చేస్తారా? అంటే ఇప్పుడు బండి సంజయ్ ఇంతకుముందు స్పీచ్ లో చెప్పారు ఆయన, కొద్దిమంది కాషాయ జెండా పట్టుకుని ప్రచారం చేశారు, సరే మా రెబల్స్ అయినా వాళ్ళు కొద్దిమంది ఫోన్లు చేస్తున్నారు అని చెప్పి. సో మీ పార్టీ రెబల్స్ ఇప్పుడు జగిత్యాలలో కూడా 2-3 గెలిచారు, చాలా చోట్ల రెబల్స్ ఉన్నారు, వాళ్ళు మళ్ళీ వెల్కమ్ చేస్తారా? డెఫినెట్ గా వాళ్ళు మా పార్టీలో మళ్ళీ వస్తాము, తప్పైపోయింది మేము రిబెల్ గా చేసాము, గెలిచే అవకాశం మాకు ఉండే కూడా చేసామంటే డెఫినెట్ గా వీల్ థింక్ ఓవర్ ఇట్. మాకు అభ్యంతరం మేము ఉండదు దాంట్లో, జాయిన్ అవుతాను, మాకేం అభ్యంతరం ఉండదు దాంట్లో. ఓకే. సో ఇప్పుడు లాస్ట్ టైం జిహెచ్ఎంసీలో 48 వచ్చాయి, మీకు